మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానము మనకు కలుగునుగాక. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్త నామంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. 2020వ సంవత్సరపు లెంటు ధ్యానాల్లో 5వ ఆదివారం, శ్రమాదివారంగా పిలువబడే ఈ పునరుత్థాన దిన ఆరాధనలో దేవుణ్ణి మహింపరచడానికి దేవుడు మనకిచ్చిన ఈ సమయాన్ని బట్టి దేవాది దేవునికి వందనాలు చెల్లిద్దాము. ప్రపంచంలోని కల్లోల పరిస్థితులు, మనలను సమీపిస్తున్న ఉపద్రవ పరిస్థితులు మనందరం ఎరిగిన వారమే. అయినప్పటికీ ఈ శ్రమానుభవంలో యేసు వైపు చూచుచూ, విశ్వాసకర్తయు దాన్ని కొనసాగించేవాడు అయిన యేసు వైపు చూస్తూ ముందుకు సాగిపోదాము. ఈ దినం కొరకైన వాక్య భాగాలు మనం చూసినప్పుడు పత్రిక వాక్య భాగముగా హెబ్రీలకు రాయబడిన పత్రిక 9వ అధ్యాయం 11 నుండి 15 వచనాలు చదవగా విన్నాము. సువార్త వాక్య భాగముగా యోహాను సువార్త 8వ అధ్యాయము 46 వచనం నుండి 59వ వచనం వరకు విన్నాము. ఈ దిన పత్రిక వాక్య భాగం ఆధారం చేసుకొని మన ప్రధాన యాజకుడు అనే అంశం మీద కొద్ది నిమిషాలు మనము ధ్యానం చేద్దాం. ఒక ఆయన అన్నాడు, there is more about Christ's ministry on this earth in this letter to Hebrews than in any other book with New Testament side outside the Gospels. సువార్తల్లో తప్ప మరే పత్రికలను కూడా యేసు ఈ భూమి మీద జరిగించిన పరిచర్యను గూర్చి వివరింపబడలేదు. దాని ఉద్దేశము హెబ్రీ పత్రికలో ప్రభు యొక్క పరిచర్య ఎక్కువగా లిఖించబడింది, రక్తము గురుండి ఎక్కువగా వ్రాయబడింది, బలుల గురుండి ఎక్కువగా వ్రాయబడింది, యాజకత్వం గురుండి ఎక్కువగా వ్రాయబడింది. జకరియా గ్రంథం 6వ అధ్యాయం 12-13 వచనాలు మనం చూసినప్పుడు సింహాసనాసీనుడై అతడు యాజకత్వము చేయగా అనే ఒక ప్రవచనం కనబడతా ఉంది. సింహాసనాసీనుడై అతడు యాజకత్వము చేయగా. ప్రభువు ఈ భూమి మీద చేసిన మినిస్ట్రీలో 3 రకాలైన ఆఫీసెస్ ఆయన ఎంజాయ్ చేశాడు. ఒకటి ప్రవక్త, రెండవది యాజకుడు, మూడవది రాజు. ప్రవక్త దేవుని నుండి ప్రజలకు సందేశాలు తెస్తాడు. యాజకుడు ప్రజల నుండి దేవునికి విజ్ఞాపనలు చేస్తాడు, లేక బలియాగం చేసి బలులు సమర్పించి ప్రజలను దేవునితో సమాధానపరుస్తాడు. మోషే మధ్యవర్తిత్వం చేశాడు పాత నిబంధన కాలంలో, కానీ సఫలీకృతుడు కాలేకపోయాడు. కానీ యేసు అనే మధ్యవర్తి వచ్చిన తర్వాత ఆయన ప్రవక్తగా దేవుని సందేశాలు ప్రజలకు తెచ్చాడు, యాజకునిగా తను తాను బలిగా సమర్పించుకొని దేవునితో మనల్ని సమాధానపరిచాడు, దేవునితో నిత్యము విజ్ఞాపన చేసేవాడుగా ఉన్నాడు. కనుక ఈ దినాన్ని ప్రభు యొక్క ఈ పరిచర్య ధర్మాల్లో యాజక ధర్మం గురించి కొన్ని సంగతులు మనం ఆలోచన చేయాలి. జకరియా ప్రవచనం చెప్పాడు 6వ అధ్యాయం 12వ వచనంలో, సింహాసనాసీనుడై అతడు యాజకత్వం చేయగా. ఆ ప్రవచనం నెరవేర్పే యేసు యాజకత్వం చేయడం. హిబ్రూ భాషలో కుహెన్ అనే మాట ఈ యాజకునికి వాడబడింది, అనగా దేవుని నుండి దేవుని కొరకు ప్రజల వద్దకు అనే మాట. కొత్త నిబంధనలో హిరెన్స్ అనే మాట, గ్రీకు మాట వాడబడింది. ఒకవేళ ప్రవక్తగా కన్నా యాజకునిగా ఆయన మనపక్షంగా మనల్ని దేవునితో సమాధానపరిచాడు, మనపక్షంగా విజ్ఞాపన చేస్తున్నాడనే సంగతి మనం గమనించాలి. ప్రధాన యాజకుడు ప్రజల పాపాలకి పరిహారం కలిగజేయడానికి ఏటేటా తన నిమిత్తం బలు అర్పించాలి, ప్రజల నిమిత్తం బలు అర్పించాలి. వారి పాపముల ప్రాయశ్చిత్తార్థము ఏటేటా బలులు అర్పించాలి. హెబ్రీ గ్రంథకర్త రాస్తున్నాడు 10వ అధ్యాయం 12వ వచనం, పాపముల నిమిత్తమై సదాకాలము నిలిచి ఒక బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులు తన పాదములకు పాదపీఠముగా చేయబడు వరకు కనిపెట్టుచు దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడాయెను. సదాకాలము నిలిచే బలి, ఇంకా ఏటేటా ఇవ్వాల్సిన పని లేదు. సదాకాలం నిలిచే బలి, ఆ బలి యేసే అని ఆయన చెప్తా ఉన్నాడు. బలులు అర్పించడం మాత్రమే కాదు, కానీ యాజకుని యొక్క రెండవ పని ప్రజల నిమిత్తము దేవునికి విజ్ఞాపన చేయడం. పాత నిబంధన కాలంలో కేవలము దేవాలయ ప్రాంగణంలో యాజకులు బలులు అర్పించడం మాత్రమే కాదు, కానీ పరిశుద్ధ స్థలములో లోపల బలిపీఠం మీద ధూపం వేయడం ద్వారా వారు విజ్ఞాపన చేసేవారు.
కనుక పాత నిబంధన యాజకులు 2 పనులు చేశారు. బలులు అర్పించారు, ధూపం వేశారు. ఆ ధూపము దేవుని సన్నిధిలో విజ్ఞాపనగా జరిగింది. యేసైతే తన శరీరాన్ని బలిగా ఇవ్వడం ద్వారా సదాకాలమునకు సంపూర్ణతనిచ్చే బలి ద్వారా దేవునికి మానవునికి సంధి చేశాడు. తండ్రి కుడిపార్శ్వమున కూర్చుని మన కొరకు విజ్ఞాపన చేయడానికి నిరంతరము జీవిస్తున్నాడు. మన ప్రభువు ప్రధాన యాజకుడు, మన ప్రభువు మధ్యవర్తి, మన ప్రభువు దేవుని కుమారుడు. ఏ ఇతర యాజకుని కన్నా భిన్నమైన యాజకుడు మన ప్రధాన యాజకుడు. ఏ విధముగా ఆయన భిన్నమైన వాడో, లేక యేసుక్రీస్తుకున్న యాజక అర్హతలు ఏవో మనం ఆలోచించేద్దాం. 5 మాటలు నేను జ్ఞాపకం చేస్తాను. మొదటి మాట, హెబ్రీ పత్రిక 4:15. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవం లేనివాడు కాడు గాని సమస్త విషయములలో మన వలనే శోధింపబడినను ఆయన పాపం లేనివాడుగా ఉండెను. ఇతర యాజకులు ఏటేటా బలులు ఇచ్చినా ధూపం వేసినా వారు పాపం చేసేవారు. కానీ ప్రభు విషయంలో చెప్పబడిన మాట, ఆయన పాపం లేనివాడు. ఈ దినాన్ని మనం చూసిన సువార్త వాక్య భాగంలో యూదులతో తర్కిస్తా ఆయన స్పష్టంగా ధైర్యంగా అడిగాడు, నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపింపగలడు? లోకం పుట్టినది మొదలుకొని ఎవడు ఇంత సవాలుగా పాపం విషయం మాట్లాడలేదు. కనుక మిగిలిన యాజకుల కన్నా యేసు భిన్నమైన యాజకుడు, మంచి ప్రధాన యాజకుడు, మహాప్రధాన యాజకుడు, గొప్ప ప్రధాన యాజకుడు. మొదటి కారణం ఏంటంటే ఆయనలో పాపం లేదు. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయంలో యేసునకు అహరోను వంశీయులైన యాజకులకు తేడా చెప్తా ఉన్నాడు. 7వ అధ్యాయం 25వ వచనం నుంచి చూద్దాం. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారి పక్షమున విజ్ఞాపనం చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. పవిత్రుడును నిర్దోషి నిష్కల్మషుడు, పాపుల్లో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు, ఆకాశ మండలం కంటే మిక్కిలి హెచ్చి అయిన వాడినై ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. ఆయన పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు. కనుక పాత నిబంధన కాలంలో చాలామంది యాజకులు ఉన్నారు, ప్రభు కాలంలో యాజకులు ఉన్నారు. కానీ ఈ విధంగా నిర్దోషిగా, నిష్కల్మషుడిగా, పవిత్రుడిగా, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవానిగా ఉన్నవాడు మాత్రము ప్రభువే. అందుచేత ఈ దినాన్ని ఆయన యూదులను అడిగాడు, నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపింపగలడు? మన ప్రభు విషయంలో మనము అతిశయించవలసింది అదే. ఆయన పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నాడు. అందును బట్టి ఆయన యాజకత్వము మనకెంతో ఆశీర్వాదకరం. రెండవ విషయం ఆలోచన చేస్తే, యేసుప్రభు యాజకత్వానికి మిగిలిన యాజకుల యాజకత్వానికి తేడా ఏమిటని మనం ఆలోచన చేస్తే, మరణమును బట్టి ప్రధాన యాజకుని పదవి ఇంతకుముందు యాజకులకు వచ్చింది. కానీ యేసు ప్రధాన యాజకుడిగా మరణాన్ని బట్టి తొలగింపబడేవాడు కాదు. నేను చెప్పిన సరైన భాషలో చెప్పాలంటే, ఇంతకుముందు యాజకత్వము వంశ పారంపర్యంగా వచ్చేది. ఆయన చనిపోవడంతో ఆ యాజక పదవి ముగిసేది. కానీ యేసుప్రభు విషయంలో అలా లేదు. ఇతర మానవుల వల్ల ఆయన చనిపోయినా తిరిగి లేచాడు. ఆయన మానవ సంబంధమైన యాజకుని మీద మనం ఆధారపడితే ముసలివాడు అయిన తర్వాత అతడు మరణిస్తాడు. కానీ యేసైతే మరణాన్ని జయించాడు. దేవుని కుడిపార్శ్వమున నిత్యము జీవిస్తూ ఉన్నాడు. శతాబ్దం తర్వాత శతాబ్దము తన ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారి పక్షంగా విజ్ఞాపన చేయడానికి నిరంతరము జీవిస్తూ ఉన్నాడు. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 20వ వచనం నుండి 7వ అధ్యాయం 3వ వచనం వరకు చూద్దాం. నిరంతరము మెల్కీసెదెకు క్రమం చొప్పున ప్రధాన యాజకుడైన యేసు అందులోనికి మనకంటే ముందుగా మన పక్షమున ప్రవేశించెను. మెల్కీసెదెకు క్రమం చదవండి. రాజులను సంహారం చేసి తిరిగి వచ్చుచున్న అబ్రహామును ఎవడు కలుసుకొని అతనిని ఆశీర్వదించునో, ఎవనికి అబ్రహాము అన్నిటిలో 10వ వంతు ఇచ్చెనో, ఆ షాలేము రాజును మహోన్నతుడగు దేవుని యాజకుడైన మెల్కీసెదెకు నిరంతరము యాజకుడిగా ఉన్నాడు. అతని పేరుకు మొదట నీతికి రాజనియు తరువాత సమాధానపు రాజనియు అర్థం ఇచ్చినట్టు షాలేము రాజు అని అర్థం. అతడు తండ్రి లేనివాడును తల్లి లేనివాడును వంశావళి లేనివాడును జీవితకాలమునకు ఆది అయిన జీవమునకు అంతమైనను లేనివాడునై ఉండి దేవుని కుమారుని పోలి ఉన్నాడు. ఆది అంతం లేని యాజకుడు షాలేం.
మెల్కిసెదెకు వారసుడుగా లేక మెల్కిసెదెకు క్రమంలో ప్రభువు యాజకుడు అని చెప్తా ఉన్నాడు. కనుక అహరోను వంశీయులు యాజకత్వం చేశారు, ముసలితనం రాగానే యాజకత్వం ముగించారు, మరణించిన తర్వాత వాళ్ళ చరిత్ర అయిపోయింది. కానీ యేసు ప్రభు అనే ప్రధాన యాజకుడు, ఆయన కూడా మరణించాడు, కానీ ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచాడు, సజీవుడిగా ఈ దినాన్ని తండ్రి కుడిపార్శ్వన మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. ఆయన్ని ఎవరితో పోల్చాడంటే మెల్కిసెదెకు క్రమం చొప్పున యాజకత్వం వచ్చింది ఆయనకి. ఏదో వంశావళిని బట్టి వచ్చిన యాజకత్వం కాదు, వారసత్వం కాదు. దేవుడు ఆయన్ని షాలేము రాజు లేక మెల్కిసెదెకు అనే యాజకుని క్రమంలో పెట్టాడు. కనుక మన ప్రధాన యాజకుడు యేసుక్రీస్తు నిత్యము జీవించేవాడు, ఇతర యాజకుల కన్నా నిత్యత్వంలో కొనసాగే విషయంలో భిన్నత్వం కలిగిన వాడు. అట్టి యాజకుడు మనకుండగా, అట్టి మధ్యవర్తి మనకుండగా మనం ముందుకు సాగిపోవలసిన వారమని వాక్యం మనకి ఎంతో ప్రోత్సాహం ఇస్తూ ఉంది. మూడవది, ఏ విధముగా ప్రభువు ఇతర యాజకుల కన్నా భిన్నమైన వాడు, ఏ విధముగా మనలను దేవునితో సమాధానపరచడానికి సరిపోతాడు అనే సంగతి మనం ఆలోచన చేస్తే, ఇతర యాజకుల వలె ప్రభువు ప్రజల చేత ఎంపిక చేయబడిన యాజకుడు కాదు, కానీ దేవుని చేత నియమింపబడినవాడు. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 5-6 వచనాలు. అటువలే క్రీస్తు కూడా ప్రధాన యాజకుడొక్కకు తను తానే మహిమపరచుకొనలేదు గాని, నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కని ఉన్నాను అని ఆయనతో చెప్పిన వాడే ఆయనను మహిమపరచెను. ఆ ప్రకారమే నీవు మెల్కిసెదెకు యొక్క క్రమము చొప్పున నిరంతరము యాజకుడివై ఉన్నావు అని మరి ఒక చోట చెప్పుచున్నాడు. ఇతర యాజకులు అయితే ప్రజల చేత ఎంపిక చేయబడ్డారు, లేకపోతే వంశాన్ని బట్టి యాజకులు అయ్యారు. కానీ ఇక్కడ స్పష్టంగా హెబ్రీ గ్రంథకర్త రాస్తా ఉన్నాడు, యేసు తనకు తానుగా ఈ మహిమ తీసుకొనలేదు, దేవుడే ఆయన్ను మహిమపరిచాడు, దేవుడే ఈ యాజకత్వాన్ని ఆయనకు అప్పగించాడు, దేవుడే ఆయన మధ్యవర్తిత్వాన్ని అంగీకరించాడు, దేవుని మహిమ కొరకే ఆయన యాజకత్వం అనే మాటలు మనం గమనించవచ్చు. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 9-12 వచనాల మధ్య మనం చూసినప్పుడు కనీసము 3 పర్యాయాలు యేసుక్రీస్తు మన ప్రధాన యాజకుడిగా దేవునిచే పిలువబడి అభిషేకింపబడ్డాడు అనే మాట కనబడతా ఉంది. 3 పర్యాయాలు ఆ మాట చెప్తా ఉన్నాడు. దేవుని చేత పిలువబడి అభిషేకింపబడెను అనే మాటలు తన సొంత నియామకం కాదు, లేక మనిషి చేత నియామకం కాదు. ఆయన దేవునికి తన ప్రజలకు మధ్యవర్తిగా యేసుని నియమించాడు, యాజకత్వానికి అర్హుడిగా ఆయన నియమించాడు. మరొక రీతిగా మనం ఆలోచన చేస్తే, ఇతర యాజకులకు భిన్నంగా యేసు ఎలాంటి యాజకత్వం చేశాడు అని మనం ఆలోచన చేస్తే, ఆయన మన పట్ల దైవ ప్రేమ కనికరం చూపే యాజకుడు. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 15-16 వచనాలు. మన ప్రధాన యాజకుడు మన బలహీనత యందు మనతో సహానుభావం లేనివాడు కాడు గాని, సమస్త విషయములలోనూ మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను. గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనమునకు చేరుదము. యేసు మన బలహీనతల విషయమై కనికరం లేనివాడు కాదు, మన ఆర్తధ్వని ఆలకింపగా నిర్లక్ష్యం చేసేవాడు కాదు, మన అవసరతకు కళ్ళు మూసుకునేవాడు కాదు. ఆయన జాలి పడతాడు, కనికరిస్తాడు. ఒకప్పుడు ఈ భూమి మీద జీవించాడు కనుక సమస్త విషయాల్లో మన బలహీనతల యందు శోధింపబడిన రీతిగా మనను కనికరించేవాడుగా ఆయన ఉంటాడు, కృప చూపేవాడుగా ఉంటాడు. ఒకవేళ మానవ సంబంధమైన యాజకులు కూడా ఇలాంటి గుణలక్షణాలు కలిగి ఉంటారు. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 1-2 వచనాలు మనం చూస్తే, ఇతర యాజకులు కూడా తాలిమి చూపుతూ ఉంటారు. కారణం ఏంటంటే వారిలో పాపం ఉన్నది కనుక కొన్నిసార్లు ఇది మర్చిపోయి వారు స్వనీతితో మాట్లాడుతూ ఉంటారు. కానీ యేసుక్రీస్తు అయితే ఒకప్పుడు మన వలనే సమస్త విషయాల్లో శోధింపబడినందున మానవునికి వచ్చే శోధనలు, బలహీనతలు ఎంత భయంకరమైనవి ఆయన ఎరిగి బాధింపబడి వారికి సహాయం చేయగలవాడు. హెబ్రీ పత్రిక 2:17-18 చూస్తాము. బాధింపబడి వారికి సహాయం చేయవాడు. యేసు అనే ప్రధాన యాజకుడు, యేసు అనే మధ్యవర్తి, యేసు అనే దేవుని కుమారుడు ఒకవేళ ఈ కష్ట సమయాల్లో, ఈ విపత్తు సంభవించిన సమయాల్లో
మనకు సహాయం చేసేవాడుగా ఉంటాడు అనే సంగతి మనం జ్ఞాపకం చేసుకుందాం. 5వది, ఏ విధముగా ప్రభువు మిగిలిన యాజకుల కన్నా భిన్నమైన వాడో మనం ఆలోచన చేస్తే, ఆయన మానవుడు, దేవుడు. ఈజ్ బోత్ గాడ్ అండ్ మ్యాన్. నిత్యత్వంలో తండ్రి అయిన దేవునితో ఉండుటను బట్టి, తన దైవ స్వభావం బట్టి ఆయన దేవుని కుమారుడు. ఆయనను మానవ రూపం ధరించి తను తాను రిక్తుడిగా చేసుకొని శిలువ మరణం పొందినంతగా తగ్గించుకొని మానవ రూపంలో లేక స్త్రీ సంతానంగా రక్తమాంసాలలో ఆయన పాలివాడయ్యాడు. కనుక ఈ ప్రధాన యాజకుడు దేవుడు, మానవుడు, దైవ మానవుడు. మిగిలిన యాజకులైతే ఇతర మానవుల వలె పాపం చేయడం, పాపం నిమిత్తం ప్రాయశ్చిత్తం కొరకు బలులు అర్పించడం, మళ్ళా ఏటేటా కార్యాలు తిరిగి తిరిగి చేయడం అనేది జరిగింది. ఈయనైతే దేవుని కుమారుడు కనుక దైవత్వంతో ఈ మానవ రూపంలో ఈ భూమి మీద సంచరించాడు కనుక మన వలె ఆకలి కొన్నాడు, మన వలె నిద్రపోయాడు, మన వలె ప్రయాణాలు చేశాడు, మన వలె అలసిపోయాడు. మానవుడు ఈ భూమి మీద ఎలా జీవించాలో జీవించి చూపించాడు. అందుచేత మన ప్రధాన యాజకుడు సమస్త యోగ్యత కలిగిన ప్రధాన యాజకుడు, దైవ స్వభావము మానవ స్వభావము కలిగిన వాడు, మానవ శరీరధారి అయి ప్రధాన యాజకునిగా దేవుని కృపాసనం వద్ద విజ్ఞాపన చేసేవాడు. కృపాసనం అని ఒకవేళ తెలుగు బైబిల్లో తక్కువగా ఆ మాట రాయబడింది. ఇంగ్లీష్ బైబిల్లో థ్రోన్ ఆఫ్ గ్రేస్ అని ఉంది. థ్రోన్ ఆఫ్ గ్రేస్ అంటే సింహాసనం. ఆయన మామూలు ఆసనంలో కూర్చోలే, సింహాసనంలో రాజు కూర్చున్నట్టు కూర్చున్నాడు. ఆయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభువు, మహిమలో రానైన రాజు. అందుచేత ఆ కృపా సింహాసనం దగ్గరికి వెళ్ళినప్పుడు రాజుగారిని మనం ఏం అడిగితే అది ఇవ్వడానికి సిద్ధం. ఆయన మనతో పాటు మన శ్రమల్లో సహానుభవం గలవాడు అనే మాట మనం జ్ఞాపకం చేసుకుంటే, హెబ్రీ పత్రిక 4:16 చదివాం. మనం కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు, ఏ సమయానికి ఏ సహాయం కావాలన్నా సరే A to Z 24/7 ఆయన దగ్గర మనం సమీపించవచ్చు అనే మాట. ధైర్యంతో కృపాసనం వద్దకు చేరుదాము. ఎక్కడిది ధైర్యం? ప్రభువు నా పాపశిక్ష అనుభవించాడు కనుక, ప్రభువు నన్ను పాపదాస్యం నుంచి విడిపించాడు కనుక, ప్రభువు పాపినైన నన్ను పరిశుద్ధునిగా చేశాడు కనుక ఆయన కృపాసనం దగ్గరికి వెళ్ళడానికి నాకు ధైర్యం కలిగింది. యెషయా అంటాడు, మీకు మీ దేవునికి మీ పాపాలు అడ్డుగా ఉన్నాయి. ఒక భక్తుడు అన్నాడు, యేసు రక్తం చేత కడగబడిన తర్వాత అడ్డు తొలగిపోయింది, ఇంకా ఎంతకాలం చూసినా మీ పాపాలు మీకు మీ దేవునికి అడ్డుగా ఉన్నాయి, ఎంతకాలం చెప్పుకుంటాము? యేసు రక్తము మనల్ని పవిత్రులుగా చేసిన తర్వాత ఎంతటి పాపమైన తొలగిపోయింది. ఆయన కృపాసింహాసనం దగ్గరికి వెళ్ళి నాయనా తండ్రి అని పిలిచే ఆధిక్యత దేవుడు మనకిచ్చాడు. కనుక మన గొప్ప ప్రధాన యాజకుడు, మంచి ప్రధాన యాజకుడు, తండ్రి అయిన దేవునితో దూరస్తులుగా మనలను ఆయనతో సమాధానపరిచాడు. మన కొరకు చనిపోయి తిరిగి లేచి దేవుని కుడిపార్శ్వమున కూర్చున్న న్యాయవాది, విజ్ఞాపనకర్త, మనల్ని ప్రేమించి మనల్ని రక్షించడానికి చావునకు లోనైన మన బలహీనతలను శోధనలను ఎరిగి మన కొరకు విజ్ఞాపన చేయుచున్నాడు. సువార్త వాక్య భాగంలో మరీ చెప్పబడిన మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే, యోహాను సువార్త 8:46 నుండి 59 వరకు యేసు ప్రభువు యూదులతో వాదించడం అనే ఒక సన్నివేశాన్ని మనం చూస్తూ ఉన్నాము. వారు సాతాను సంతానమని ఆయన వారిని గద్దిస్తూ ఉన్నాడు. ఒకవేళ ఈ మండల కాలంలో మేము దేవుని బిడ్డలము, దేవుని పిల్లలమని మనం చెప్పుకుంటూ ఉంటే ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు మీ తండ్రి అయిన యెడల మీరు నన్ను ప్రేమింతురు. దాని అర్థము వారు యేసును ప్రేమించిన వారు కాదు అని. ఇంకా అంటాడు ఆయన, దేవుడు మీ తండ్రి అయితే నా మాటలు గ్రహించగలుగుతారు అని స్పష్టంగా చెప్తూ 44వ వచనంలో మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు,
ప్రభు దీన్ని రుజువుపరుస్తూ ఉన్నాడు. మీరు మీ తండ్రి దురాశలు నెరవేరుస్తూ ఉన్నారు కనుక. ఆది నుండి వాడు నరహంతకుడు అని ఎరిగి కూడా ఒకవేళ ద ఏంజిల్ ఆఫ్ డెత్ అని పిలిచేవారు ఆ దినాల్లో యూదులు అపవాదిని. కయీను సోదరుడైన హేబేలును యూదులు యేసును చంపగోరు పరిస్థితిని ఆలోచన చేస్తే, హేబేలు సంహరింపబడినప్పటి నుండి ప్రభువు యొక్క మరణం వరకు కూడా వాడు అబద్ధికుడు, సత్యమందు నిలిచిన వాడు కాదు. వాడు అబద్ధమునకు జనకుడు, అబద్ధికునికి జనకుడు. ఆది తల్లిదండ్రులతో ఆ ఫలము తినే దినాన్ని మీరు దేవదూతల వలె ఉంటారని అబద్ధం చెప్పి మోసపుచ్చిన అపవాది. వారు అపవాది పిల్లలు గనుక ఆయన నమ్మడం లేదని ఆయన గద్దించారు. వారు దేవుని మాటలు వినరు అనే మాట అక్కడ చెప్పబడతా ఉంది. ఈ మండల కాలంలో ఈ శ్రమ ఆదివార దినాన్ని మన ముందున్న ప్రశ్న, మన తండ్రి పరలోకపు తండ్రియా లేక మన తండ్రి అపవాదా? యేసుతో తర్కించిన యూదులు మేము అబ్రహాము సంతానం అని చెప్పి అపవాది క్రియలు జరిగించిన రీతిగా క్రైస్తవులమని చెప్పుకొనొచ్చు. యేసు మాట వినని వారముగా, యేసును ప్రేమించని వారముగా ఉంటే, నేడు మనలను ఉద్దేశించి కూడా ఆయన చెప్తా ఉన్నాడు, మీరు అపవాది సంతానము, పరలోక సత్యాల్ని కాదని నరకం నుండి వచ్చే ఆజ్ఞలు గైకునేవారుగా మీరు ఉన్నారు అని చెప్తా తన పరిశుద్ధత ఆయన మన ముందుంచుతూ ఉన్నాడు. నా యందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును? లోకము పుట్టినది మొదలుకొని ఈ విధముగా ప్రశ్నించగలిగిన వాడెవడూ లేడని మనం ఎరుగుదాం. కొరింథీలకు రాయబడిన 2వ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనంలో, మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు ఆయనను మన కోసము పాపముగా చేసెను. పాపము లేని ఆయన నీ కోసం పాపముగా చేయబడి తండ్రి చేత విడువబడిన స్థితికి అప్పగింపబడితే ఆయన్ను ప్రేమించలేవా? ఆయన మాట విని సత్యము ప్రకటించకు పూనుకొని పరలోకపు తండ్రిని తండ్రిగా పొందలేవా? ఆ దినాన్ని వారు అన్నారు, నీవు సమరయుడు. అవును, ఆయన మంచి సమరయుడు. మంచి సమరయులోని కథలోని సమరయుని వలె శ్రమానుభవంలో ఉన్నవారిని విడిపించడానికి దేవుని ప్రేమ చూపేవాడు, తండ్రిని గణపరిచేవాడు. ఎవరైతే ఆయన్ను నమ్ముకొని ఆయన మీద ఆధారపడి ఆయన మాటలు గైకొనేవారుగా ఉంటారో అట్టివారు అపవాది పిల్లలుగా ఉన్న దేవుని పిల్లలుగా పరివర్తన చెందే అవకాశం ఈ మండల కాలంలో మనకుంది. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనంలో, తను ఎందరు అంగీకరించుతారో వారికందరికీ, అనగా తన నామందు విశ్వాసం ఉంచి వారికి దేవుని పిల్లలవుటకు ఆయన అధికారం అనుగ్రహించాను. మనలను అపవాది దాస్యం నుండి విమోచించి రక్షించి దేవుని పిల్లలుగా చేయడానికే ఆయన శిలువ మరణం పొందాడు. ఆ దేవుని ప్రేమను నిర్లక్ష్యం చేసేవారంగా కాక ఆయన్ను నాయన తండ్రి అని పిలువగలిగిన స్థితికి మనం యేసు ప్రభువును ప్రేమించుటలో పొందగలనేది నా ఉద్దేశం. కనుక ఈ ఉదయకాలమందు ఈ శ్రమ ఆదివార దినాన్ని ఒక గొప్ప ప్రధాన యాజకుడు, మంచి ప్రధాన యాజకుడు మన కొరకు దేవునికి మనకు మధ్యవర్తిగా ఉంటూ మన పక్షంగా మనల్ని దేవునితో సమాధానపరిచి మన విజ్ఞాపనలు తెలియజేసేవాడుగా ఉన్న యేసుని మనము ఈ దినాన్ని రక్షకునిగా స్వీకరిద్దాము. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 19-20 వచనాలు మనం చూచి ముగించుకుందాం. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున, అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడిన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది గనుకను, దేవుని ఇంటిపైన మనకు గొప్ప యాజకుడు ఉన్నాడు గనుకను, మనస్సాక్షికి కల్మషముకు తోచకుండినట్లు ప్రోక్షింపబడిన హృదయము గలవారమును, నిర్మలమైన ఉదక స్నానంతో చేసిన శరీరములు గలవారమై ఉండి, విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయంతో మనము దేవుని సన్నిధానమును చేరుదము. యేసు అనే జీవము గల ఆయన శరీరం అనే తెర ద్వారా మనకు మార్గం ఏర్పడుతుంది. ఒకప్పుడు యెరూషలేము దేవాలయంలో తెర అడ్డుగా ఉండేది. అతి పరిశుద్ధ స్థలము, పరిశుద్ధ స్థలము ప్రత్యేకింపబడేది. కానీ ప్రభువు శిలువలో మరణించిన దినాన్ని, ఆ మహాశుక్రవార దినాన్ని తెర రెండుగా చీలిపోయింది. పాపి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించడానికి ధైర్యం కలిగింది. ఎలా ధైర్యం కలిగింది? హెబ్రీ గ్రంథకర్త అంటున్నాడు, శరీరం అనే తెర ద్వారా ఏర్పరచబడిన మార్గము.
లేక రక్తం వలన పరిశుద్ధ స్థలం, ఆయన రక్తం చేత ప్రోక్షింపబడిన అనుభవం, ధైర్యంగా కృపాసింహాసనం దగ్గరికి మనం చేరడానికి కారణము ఆయన రక్తము, ఆయన శరీరము చీల్చబడిన పరిస్థితి, మన కొరకు ఆయన కార్చిన రక్తం. ఒకవేళ సంపూర్ణత కలిగిన వారంగా మనం ఉన్నామో లేదో, ఒక సంపూర్ణ నిశ్చయత విశ్వాస విషయంలో. ఏంటా నిశ్చయత? మన విశ్వాసమే. ప్రభువు నా శిక్ష అనుభవించాడు, ప్రభువు నన్ను పాపదాస్యం నుంచి విడిపించాడు, ప్రభువు నన్ను పరిశుద్ధినిగా చేశాడు, ప్రభువుతో మహిమలో ఉంటాను అనే నిరీక్షణ, అనే సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థ హృదయంతో దేవుని సన్నిధికి చేరదాము. దేవుని పిల్లలని పిలువబడే ఆధిక్యతలోకి వెళ్దాము. దేవుని పిల్లలుగా, దేవుని ప్రేమించేవారముగా, అదే సమయంలో తోటి మానవుని ప్రేమించేవారముగా, సిలువలో ఉన్న నిలువుకర్ర ఒకవేళ దేవుని ప్రేమకు చిహ్నమైతే, అడ్డకర్ర మానవుని పట్ల మనం చూపే ప్రేమ ఒక గుర్తని, ఒక సంకేతమని మనం ఎరిగి దేవుని ప్రేమిద్దాం, తోటి మానవుని ప్రేమిద్దాం, సిలువ ప్రేమను అంగీకరిద్దాం, అనేకులకు ఈ సిలువ సువార్త ప్రకటిద్దాం. దేవుడు అలాంటి గొప్ప కృప మనందరికీ అనుగ్రహించును గాక. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మన హృదయములకు, మన తలంపులకు కావలి ఉండును గాక. ఆమేన్.